नाजरीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मक़दम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। मेलारदेपल्ली में फुटपाथ पर गैर कानूनी कब्जा के खिलाफ GHMC की कार्रवाई। जी नाजरीन, तफसीलात के मुताबिक आज बतारीख 18 दिसंबर को ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन GHMC ने 4 शुमे के रोज मेलारदेपल्ली के लक्ष्मीगुड़ा में फुटपाथ पर गैर कानूनी कब्जों को हटाने के लिए कार्रवाई शुरू की, जहां इस कार्रवाई के दौरान कानून और अमन कायम रखने के लिए भारी पुलिस फोर्स के साथ इस कार्रवाई को अंजाम दिया गया। यह इन्हदामी कार्रवाई लक्ष्मीगुड़ा से लेकर वैम्बी कॉलोनी तक की सड़क से शुरू की गई, जिसमें दोनों तरफ के गैर कानूनी दुकाना और तामीरात को हटा दिया गया। GHMC के अहदेदारों ने मुकामी पुलिस के साथ मिलकर मशीनों और मजदूरों ने इन दुकानों और तामीरात को हटा दिया जो फुटपाथ पर मौजूद थे, जिसके चलते पैदल चलने वालों को काफी ज्यादा मुश्किलात का सामना करना पड़ रहा था। आइए जानते इस खुसूस में मजीद तफसीलात। इसी तरह की मजीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ रहने के लिए SMS न्यूज़ चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। रोड మీద గ్యాస్ అంత ఘోరంగా చేసిపోయారు. నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా ఉండాలి? నా పైసలు బాయే, యాత్ర చేసిన రొట్టెల పైసలు బాయే, చిల్లర పైసలు బాయే. మా ఆయన చచ్చిపోదు, నా బతుకు ఏముంది చూపించిపోరి. నేనైతే ఎట్లా అంటే అట్లా చచ్చిపోతా చూడు. మీ పేరు మీద బాగుండే చూడు. ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి నా బతుకు తేరి చూపియాలి. మంచిగా ఉండేది చూడు. నా కొడుకులు లేరు, నాకు బిడ్డలు లేరు. రోడ్డు మీద బతుకుతున్నా సార్. నా పరిస్థితి బాగలేదు సార్. మరి ఘోరంగా బతుకుతున్నా. నాకేం చూపిస్తారో చూపిరి సార్. రోడ్డు మీద రొట్టెలు చేసుకొని బతుకుతున్నా సార్. నా కొడుకులు లేరు సార్. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడుకొని వచ్చినా సార్. నేను అంతా రోడ్డు మీద బతుకుతున్నా సార్. నా పరిస్థితి బాగాలేవు సార్. అన్ని కూడా కాలలో కూడా పడ్డా. నేను పెద్ద సార్ కాలలో పడ్డా కూడా ఆగలేడు. వచ్చి దన వేసి మా ఆయన లోపల దోపిర్రు సార్. నా బతుకు ఎట్లా, నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా సావాలి? వచ్చి చూసిపోరి. ఎవరైనా పెద్దోళ్ళు ఎవరో, ఎమ్మెల్యే ఎవరెవరు వచ్చిర్రో వచ్చి చూసిపోరు సార్. నా బతుకు తేరి చూసిపోరి. సావాలా నేను బతకాలా? ఎట్లా చెప్తారో అట్లా రారి. నేను మాత్రం బతకను సాయంత్రం దాకా. మీరు ఎట్లా చేస్తారో వచ్చి చెప్పారు సార్. మా బతుకు తేరు ఎట్లా ఉంది? రోడ్ మీద బతుకుతున్నావు. ఎట్లా బతకాలి? మాకు ఇల్లు లేవు, మాకు జాగా లేవు, భూమి లేవు. రోడ్ మీద కూర్చోగట్టుకొని ఉంటున్నా సార్. కాలు పట్టుకున్నా సార్ కూడా ఈయనలేడు. అట్లా చేసిరు మాకు సార్. ఏం చేద్దాం? ఎంతగాని చెప్పాలి? చెప్పి సార్ వస్తుంది. ఇప్పుడు మీకు ఆపోజిట్ లా ప్రకాష్ గౌడ్ ఇల్లు ఉంది. మీ ఏమో ఇంత లోపల తీసిరు. వాళ్ళు ఏమైనా టచ్ చేసిరా? ఎమ్మెల్యే ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే ముందు కొని ఫస్ట్ నాకు చేస్తాను, అది అయిపోయిన తర్వాత అందరం చేద్దాం అంటే అందరం ముందరకు వస్తాము. ఇప్పుడు తను ముందర ఉండి తను చేపియాలి. అందరం రూల్స్ ప్రకారం అందరం వస్తాము. ఇప్పుడు అక్కడ చేపియకుండా ఆల్రెడీ ఒక రోడ్డు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ రోడ్ వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 feet ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు మరి ఎమ్మెల్యేకు మీకు ఎదురుగానే ఉన్నాడు. కనీసం మీరు వచ్చిండన్నా చెప్తే వచ్చిండు, రాలేదని అనకూడదు. వచ్చినాక ఆపండి అని చెప్పిండు. మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు? చెప్పిండు, మళ్ళీ పోయిండు. అంతేగాని ఇంకా నేను దాని గురించి మనం మాట్లాడేది అసలు ఏం చెప్పలేదన్నట్టు కాదు. వచ్చిండు, అడిగినందుకు మాట్లాడిండు, చేయగలనని చెప్పిండు, పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేసి మరి ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది కదా. ముందేందన్నా మొత్తం ఈ ఎమ్మెల్యే చుట్టూ మొత్తం రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా రూల్స్ ప్రకారం అన్ని వేయాలి కదా. అవన్నీ వేయాలి కదా రూల్స్ ప్రకారం. ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్లు 75 feet ఎక్స్ట్రా జరిగినాక లోపలికున్న పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ గూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.